హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఇవాళ అయితే నేను వైట్ సాస్ చీజీ పాస్తా అయితే తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తున్నానో విత్ సీక్రెట్ టిప్స్తో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ పాస్తాని తీసుకొని 2 గ్లాసుల వాటర్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అయితే అందులో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేసి తర్వాత మూతను తీసి పాస్తాను అయితే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టి ఒక్క 10 నిమిషాల పాటు పాస్తా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ గ్యాప్లో ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ అంటే వెన్న అండి వేసి బాగా కరిగేంత వరకు వెయిట్ చేసి కొద్దిగా మైదా పిండి వేసుకొని చూసుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకొని బాగా కలిపి వేడి చేసి వేగేంత వరకు ఆగిన తర్వాత కొద్దిగా పాలను పోసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో కలిపితే అయితే కలవదు. మనం ఒక మిక్సర్ తీసుకొని కలుపుకుంటే బాగా సరిపోతుంది. ఇలా సాఫ్ట్గా ఉండలు లేకుండా బాగా వస్తుంది. పిండి ముద్దను చూసుకొని పాలని అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొంచెం ఈక్వల్గా బాగా లూజ్గా వచ్చేంత వరకు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా స్ట్రైనర్తో అయితే మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చీజ్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా పీల్ చేసుకొని మనం తయారు చేసుకున్న పాస్తా బేస్లో అయితే వేసుకోవాలి. దీనికి మాత్రం ఇంతే క్వాంటిటీ వేయాలి అని మాత్రం లేదు. మనకి సరిపడేంత వరకు మన టేస్ట్కి సరిపడేలాగా ఎంతైనా వేసుకోవచ్చు. చీజ్ని బాగా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటారు, ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. చీజ్ బాగా కరిగిన తర్వాత అదే మిశ్రమంలో చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా ఆరిగానో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మనకి రుచికి సరిపడా సాల్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని తర్వాత పాస్తాని యాడ్ చేసుకోవడమే. ఇంతేనండి మన సింపుల్ ఈజీ పాస్తా రెసిపీ. మా వీడియోస్ ఇంకా చూస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. బాయ్.